అలా బాబు రూమ్ తాళం రావట్లేదు, కుదాన్ని తెలపు చేస్తావేంటి? సారీ అండి, మాది ఊరు కాదు. తాళానికి ఊరికి సంబంధం ఏంట్రా ఎర్రి అంగల్లప్ప? అయినా గోడ కుట్టిన బంతులో అలా తిరిగి వచ్చేసావేంటి? రిసెప్షన్ వాళ్ళు డోంట్ డిస్టర్బ్ అన్న బోర్డు ఏమైనా పెట్టారా ఏంటి? చెప్పాను కదా, దురదృష్టం నీ రూపంలో నాకు తగులుకుందని. కర్మకు ఆ లవ్ కుమార్ గడి ఎదురు రూమ్ లోనే దిగాడు. ఏం చేయాలో ఏంటో. చేసేదేముంది, ఆ దిండు దుప్పటి తీసుకుని నువ్వు వెళ్ళి బాల్కనీలో పడుకో. నేను ఏదోలే బెడ్ మీద అడ్జస్ట్ అవుతానులే. అబ్బచ్చా, తెలివితే అట్లా. ఇదే సీన్ రివర్స్ లో చెప్పు. అంటే నేను బాల్కనీలో పడుకోవాలా? అబ్బా, అది షార్ప్నెస్ అంటే. లేట్ ఎందుకు, దయచేయి. నీ రాకెట్ లెక్క రూమ్ లో షెల్టర్ కి, ఈ బెడ్ కాదు. దయచేయి. హలో, నాకు స్ట్రాంగ్ టీ కావాలి. రూమ్ నెంబర్ 404 కి తీసుకురండి. అలా గుడ్ల గోబలా చూడకపోతే వెళ్ళి తలుపు తీయొచ్చు కదా. దొంగ సచ్చునుడు. సార్, టీ తీసుకోండి సార్. మీ సర్వీస్ చాలా ఫాస్ట్ గా ఉంది. ఐ లైక్ ఇట్. థ్యాంక్ యూ సార్. నైట్లో ఇలాగే ఉంటుంది, మరి డేలో నార్మల్గా ఉంటుంది. ఎందుకంటే ఇక నైట్ 10కే అన్ని ప్యాకప్ అయిపోతాయి. ఎందుకలా? లేకపోతే మేం ప్యాకప్ అయిపోతాం సార్. ఇదేం రూల్ అమ్మా? ఆత్మ రూల్ సార్. ఆత్మ ఏంటి? మా హోటల్లో ఒక అమ్మాయి 1 year బ్యాక్ లవ్ లో ఫెయిల్ అయ్యి సూసైడ్ చేసుకుంది. అప్పటి నుంచి రాత్రి 11 అయితే హోటల్ అంతా ఆత్మలా తిరుగుతుంటుంది. అందుకే మీరు కూడా 10 గంటలు పడుకోండి. పడుకోకపోతే అదే పడుకోబెడతాం సార్. హ్యావ్ ఏ నైస్ స్లీప్ సార్. యూ టూ మేడం. చెప్పాల్సిందంతా చెప్పి హ్యావ్ ఏ నైస్ స్లీప్ అంట. వెదవన్నారు వెదవ. వామ్మో, బాల్కనీలో ఒక్కదాన్ని ఇప్పుడు ఎలా పడుకోవాలి దేవుడా? అమ్మో, దీన్ని బాల్కనీలో పడుకోనిస్తే ఆ ఆత్మ దీని బాడీలో దూరినా దూరుతుంది. ఇదిగో, బాల్కనీలో ఏం పడుకుంటావులే. మంచుకి ఏ జలుబో గలుబో చేస్తే వర్క్ షాప్ లో నాకే ప్రాబ్లం. ఇదిగో, ఆ కార్పెట్ మీద పడుకో. కార్పెట్ మీద? నో వే. సరేలే, నువ్వు మంచం మీద పడుకో, నేను కార్పెట్ మీద పడుకుంటానులే. నాకు నీ జాలేం అవసరం లేదు, నేను బాల్కనీలోనే పడుకుంటాను. శైలు శైలు శైలు, ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ, ఇట్స్ మై ఆర్డర్. నువ్వు మంచం మీదే పడుకోవాలి, నేను కార్పెట్ మీద పడుకుంటానులే. ఓసే శైలు, మరీ బిల్డప్ కొట్టకే. అసలే ఆత్మ అంటున్నారు. ఎంతగా చెప్తున్నావు కాబట్టి ఓకే, నేను మంచం మీద పడుకుంటానులే. ఏమైంది? లైట్ ఆన్ చెయ్యి. ఏమైంది? ఎంతకలా అర్చావు? అంటే అది కొత్త రూమ్ కదా, లైట్ లేకపోతే ఎక్కడేదుందో కనిపించదు. అందుకే లైట్స్ ఆన్ చేయమని చెప్పా.
దెయ్యం 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 నేను నువ్వా అర్ధరాత్రి నీకు నా దగ్గర ఏం పని? ఆల్రెడీ తెల్లారి చాలా సేపు అయింది. అదే వర్క్ షాప్ లో ప్రెజెంటేషన్ గురించి ఆలోచిస్తూ నిద్ర పట్టలేదు. ఎక్స్క్యూజ్ మీ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మీకు వేరే రూమ్ అలాట్ చేశారు. ఇవిగే రూమ్ కీస్. థ్యాంక్ యూ. అబ్బా ఉదయాన్నే గుడ్ న్యూస్ మోసుకొచ్చారో బాబు. వెళ్ళేటప్పుడు గుర్తు చేయి, నీకు మంచి టిప్ ఇస్తాను. థ్యాంక్ యూ సార్. హ్యావ్ ఎ నైస్ డే. ఇంకా ఇక్కడే ఉన్నావేంటి? నీ రూమ్ వచ్చింది కదా, వెళ్ళి రెడీ అయితే వచ్చిన పని చూసుకుందాం. మేం కూడా అదే పనిలో ఉన్నాం. అబ్బా ఊరుకోండి. అబ్బా వదలండి వదలండి, బయట పబ్లిక్ ఉంది. ఊరుకోండి ప్లీజ్ ప్లీజ్ వదలండి. హనీమూన్ జంట అనుకుంటా. వాట్ ఏ రొమాంటిక్ ఫేర్. ప్లీజ్ మిమ్మల్ని వదలండి. నేనా? అరే ఏటీఎం, చిన్న పనులు బయటకు వచ్చాను రా, వచ్చే కళ్ళు ఫిల్ చేసేద్దాం. ఏయ్, ఏంటి ఏదో సిగ్నల్స్ ఇస్తున్నావు? హలో, మరీ అంత ఫీల్ అయిపోకు. ఆ లవ్ కుమార్ నుంచి తప్పించుకోవడానికి అలా చేశాను. అయినా నీ ఫేస్ కంత సీన్ లేదు, తలపేసుకో. అమ్మో, ఆఫీస్ టైం అయిపోతుంది, రెడీ అవ్వాలి. హాయ్, గుడ్ మార్నింగ్. మై రూమ్ నెంబర్ ఇస్ 403. నా రూమ్ లో ఫోన్ వర్క్ చేయడం లేదు. కుడ్ యూ చెక్ ఇట్ ప్లీజ్? సారీ మేడం, సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. ఓకే, నేను ఒక కాల్ చేసుకోవచ్చా? ఓకే మేడం, థ్యాంక్ యూ. హలో అమ్మా, నేను శైలుని. సరే అమ్మా, బాయ్. హలో హలో మల్లిక, నేను శైలు. శైలు ఏంటి, ఏమైపోయావు? మనిషి అడ్రస్ లేవేంటి? కార్తీక్ అని చెప్పాళ్లే. నేను లేకపోయినా నీకు మంచి కంపెనీ దొరికినట్టుంది. నాదేముంది, లోకల్ కంపెనీ. నీకు యుఎస్ బ్రాండ్ కంపెనీ దొరికింది కదా. అదొక కంపు కంపెనీ. నా లైఫ్ లో వరస్ట్ డేస్ ఏమైనా ఉన్నాయంటే అవి 2 days అంటే నమ్ము. ఏంటి అంత ఇరిటేట్ అవుతున్నావు? నీకు బాలు టార్చర్ కొత్తేం కాదు కదా. ఆబ్వియస్లీ అక్కడ జస్ట్ 8 hours టార్చరే ఉంటుంది, కానీ ఇక్కడ 48 hours నుంచి ఎవ్రీ సెకండ్ నరకం కనిపిస్తుంది అనుకో. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆ బాలుగడుతూ ఉండడం, ముళ్ళ కంప మీద కూర్చోవడం రెండు ఒకటే. నాకు డౌటే, పాపం కార్తీక్ విని ఎలా భరిస్తాడంటావు? హలో హలో శైలు, నేను తర్వాత కాల్ చేస్తానే. లేట్ అయింది కదా, వర్క్ షాప్ కి వెళ్దాం పదా. పదా. ముళ్ళ కంప మధ్యలో కూర్చొని ఏమొస్తావులే, కంఫర్ట్ గా ఉండే క్యాబ్ బుక్ చేసుకుని వచ్చాయి. నా దగ్గర డబ్బులు లేవని తెలుసు కదా. ఓహ్ అవును కదా. ఏం పర్లేదులే, 2 కాళ్ళు ఉన్నాయి కదా, 2 కిలోమీటర్లే కదా, నడిచొచ్చేసి. డ్రైవర్ పోనీ. సాడిస్ట్ వెదవా, ఇడి రివెంజ్ కి లిమిట్సే ఉండవు. దేవుడా, ఎలా వెళ్ళాలి ఇప్పుడు?
హాయ్ శైలజ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వర్క్షాప్కి అనుకుంటాను. నేను కూడా వర్క్షాప్కి. కమాన్ జాయిన్ విత్ మీ. లేదు, క్యాబ్ బుక్ అయింది. క్యాబ్ బుక్ అయితే క్యాన్సిల్ చేసుకోవచ్చులేండి. డోంట్ బాదర్. కమాన్ ప్లీజ్ కమ్. గర్ల్స్ ఆర్ వెరీ క్రేజీ. దేనికైనా మిమ్మల్ని ఒప్పించడానికి చిన్నపాటి తపస్సే చేయాలి కదా. సమ్ టైమ్స్. సీల్ రాకాశ మొహంది నా మీద కామెంట్స్ పాస్ చేస్తుందా? చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా నడుచుకుంటూ వస్తే అప్పుడు తెలుస్తుంది. ఇంకో 15 minutesలో వస్తే అలా ఉంటుంది. లేదంటే దానికి సస్పెండ్ ఆర్డర్, నాకు ప్రమోషన్ ఆర్డర్ ఒకేసారి వస్తాయి. థ్యాంక్ యూ గాడ్. ఏంటో నాకు మంచి రోజులు అలా దూసుకొచ్చేస్తున్నాయి. నోట్లో కీగలు దూరుతాయి, మూసుకో. టైం అవుతుంది, లోపలికి పద. హాయ్ బాలు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎవరి కోసం అయినా వెయిట్ చేస్తున్నావా? రివెంజ్ కోసం. ఓ సారీ, పర్సనల్ వర్క్ లేండి. ఓకే ఓకే, క్యారియర్. డౌట్ లేదు, ఖచ్చితంగా దీని దగ్గర ఏ వశీకరణ విద్య ఉంది. అందుకే అందరూ దీనికి అలా అట్రాక్ట్ అవుతున్నారు. థ్యాంక్ గాడ్ నేను కట్టేవాణ్ణి కాబట్టి దీని ట్రిక్కులు నా దగ్గర పనిచేయలేదు. వస్తుంది వస్తుంది, ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది. ఇది నన్ను అనుకుందా దాన్ని అనుకుందా? చిచి, టైం అయిపోతుంది. ఏంటి, నిజమా? ఏమో, నేను వాళ్ళిద్దరిని అస్సలు నమ్మను. ఎందుకైనా మంచిది ఒక కంట కనిపెట్టు. కనిపెడతాను మేడం. ఆ పని మీద కదా వచ్చాను. వాళ్ళిద్దరు ఇక్కడే ఉన్నారని తెలిసింది. ఎలాగైనా పట్టుకుని తీరుతాను. వీడు చెప్పేది ఎంతవరకు నిజం? అక్కడ వాళ్ళు ఎలా ఉన్నారో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఎలా తెలుస్తుంది? ఎస్ సార్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. మీరేం టెన్షన్ పడకండి. మే ఐ కమ్ ఇన్ సార్? బాలు శైలు సేఫ్ గా రీచ్ అయ్యి ఆల్రెడీ వర్క్షాప్ కూడా అటెండ్ అయ్యారు సార్. ఓకే సార్, నేను చూసుకుంటాను. మీరు రెస్ట్ తీసుకోండి. బాయ్ సార్. చెప్పండి నిషా గారు, నాతోనే వర్క్ ఉందా? అడగకుండానే నాకు కావలసిన ఇన్ఫర్మేషన్ ఇచ్చావుగా, ఇంకా నీతో నాకేం పని? అది మర్చిపోయా, మనకి కొత్త యాడ్స్ చాలా వచ్చాయి కదా కార్తిక్ గారు. అవన్నీ అలా పెండింగ్ లో ఉండిపోతే కష్టం కదా అని. అఫ్ కోర్స్, బట్ బాలు శైలు వచ్చేంత వరకు వీ కాంట్ డూ ఎనీథింగ్. వాళ్ళు వచ్చేలోపు మనం బేసిక్ వర్క్ కంప్లీట్ చేద్దాం. ఓకే సార్. ఓకే. సేఫ్ గా రీచ్ అయితే సరిపోదు, సేఫ్ గా తిరిగి రావాలి కదా. ఉదయం
అయితే ఆ బకరా దొరికాడు. ఇప్పుడేం చేస్తుందో చూస్తాను. దేవుడా, కార్తిక్ గారేమో నైట్ వరకు మనీ అడ్జస్ట్ చేస్తా అన్నారు. ఇప్పుడు కూడా వీడు నన్ను ఇక్కడే వదిలేసి వెళ్తాడు. పోనీ ఆ రాజేష్ గారు వస్తే వదిలే బాగోదు. ఏదో ఒకటి మేనేజ్ చేసి ఈ బాలుగాడి క్యాబే ఎక్కేయాలి. అబ్బా, వీడొచ్చాడంటే. ఇద్దరు హోటల్కే కదా? కమన్, ఐ విల్ డ్రాప్ యూ. నో థ్యాంక్స్, నేను క్యాబ్ బుక్ చేసుకున్నానులే. పోనీ నూరా శైలు? అబ్బో, విషయం శైలజ నుంచి శైలు దాకా వచ్చిందా? థ్యాంక్ యూ. నేను బాలుగారితో వస్తాను, మీరు వెళ్ళండి. ఇదేంటి, వాడు ఆఫర్ ఇస్తుంటే రిజెక్ట్ చేస్తుంది అంటే దీనికి ఇష్టం లేదన్నమాట. అయితే మనకిష్టమే. ఓ షిట్, క్యాబ్ బుకింగ్ క్యాన్సిల్ అయినట్టుంది. ఓకే బ్రో, నేను నీ లిఫ్ట్ యాక్సెప్ట్ చేయక తప్పదు. నేను కూడా వస్తాను. అయ్యో, నువ్వు రాకపోతే ఎలా? రా, నువ్వే రావాలి, రా. శైలు శైలు శైలు, నాకు కొంచెం సఫకేటింగ్ గా ఉంది. నేను వెనకాల కూర్చుంటాను, నువ్వు ఫ్రంట్ సీట్లో కూర్చో. యా శైలు, పాపం తను ఫ్రీగా ఉంటారు, నువ్వు ముందు కూర్చో. నాకు నీ బాధ అర్థమైంది బ్రో. వాట్? అదే, నీకు నా బాధ అర్థమైంది అంటున్నా. యా. వీడిదంతా కావాలనే చేస్తున్నాడు. చిచ్చి, అమ్మాయిల కంఫర్ట్ అర్థం చేసుకోలేని సైకో ఫెలో. సీట్ బెల్ట్ పెట్టుకో శైలు. అబ్బో, నిన్ను అడ్డం పెట్టుకుని దీనికి ఇస్తాను చూడు. అయిపోయావే. షల్ వి మూవ్? యా. బ్రో, శైలుకి స్పీడ్గా వెళ్తే కళ్ళు తిరుగుతాయి, కొంచెం స్లోగా వెళ్ళు. అవునా శైలు? మరి మార్నింగ్ ఎందుకు చెప్పలేదు? ఎవరి జబ్బుల గురించి వాళ్ళు చెప్పుకుంటారా ఏంటి? నాకే జబ్బులు లేవు. అసలు ఈ రోజు వర్క్షాప్ లో నీ పర్ఫార్మెన్స్ ఉంది శైలు. వావ్, మార్వెలస్. స్నాక్స్ బ్రో, క్రీమ్ బిస్కెట్ బాగుంటుంది, తినండి. థ్యాంక్ యూ బ్రో. నువ్వు ఆల్రెడీ తింటున్నావుగా, ఎందుకులే. ఓవర్ అనుకున్నట్టే ఒక మాట చెప్పనా శైలు? నువ్వు నిజంగా బ్యూటీ విత్ బ్రెయిన్ శైలు. ఇరుక్కుపోయే చిటుక్కు చటక్కు లిటుక్కుమే పుటుక్కు జరగర టుక్కుమే. ఎవరనుకుంటారు కరుడు కట్టిన గంగులు? నా రింగ్ టోన్ బ్రో, నువ్వు కానీ. హలో చెప్పరా అదవా, ఏంట్రా నీ బాధ ఏంటి అసలు? నీ పులిహార నువ్వు కలుపుకోక ఎందుకురా నీకు పత్యాపారం? నా ఫ్రెండ్ బ్రో, రెస్టారెంట్ మూసేసి కాటన్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాడులే. ఓ, నువ్వు చెప్పరా. తాంజోలికి వెళ్ళకరోయ్, నా మాట విను, ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా. అది వెరీ డేంజరస్. అది కుదురుగా ఉండదు, నిన్ను ప్రశాంతంగా ఉండనివ్వదు. అప్పు తీసుకుంటా అంటేను వద్దురా, తప్పు అని చెప్తున్నాను. బిజినెస్ అంటే అప్పు చేయక తప్పదు కదా బ్రో. చెయ్యొచ్చు బ్రో, ఏ బారు వడ్డీనో చక్ర వడ్డీనో అయితే చేయొచ్చు. మరీ కొందరు ఈ మధ్య రాకెట్ వడ్డీలని గంటకి వడ్డీ కూడా వేసేస్తుంటేను. అదేం వడ్డీ బ్రో? ఎవరా పనిచేసిన బ్రెయిన్లెస్ ఫెలో? ఎవరో తెలియదు కానీ బ్రెయిన్లెస్ అని మాత్రం తెలుసు బ్రో. రాజేష్ గారు, మీ స్టడీస్ అంతా ఎక్కడ? అదండి నా బయోడేటా, విన్నారు కదా. నా మీద మీ ఒపీనియన్ ఏంటండి?
అమ్మో మెసేజ్ స్టోన్ బ్రో. అది నా మీద నువ్వు కంటిన్యూ చేయి. వెరీ ఇంప్రెసివ్ అండి. థ్యాంక్ యూ శైలు. వీడేమో సోది కొట్టి చంపేస్తున్నాడు, వాడేమో నన్ను కావాలన్నా ఇరిటేట్ చేస్తున్నాడు. దేవుడా ప్లీజ్ ఒక్క ఛాన్స్, వీళ్ళని ఏడిపించే ఛాన్స్ ఒక్కటి. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. రేపు డిన్నర్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. ఏమంటారు శైలు? వాట్సాప్ మెసేజ్ స్టోన్ బ్రో, వాట్సాప్ మెసేజ్. రేపు సెమినార్ ఉంది కదా, సమ్ అదర్ టైం. ఓకేనా? ఓకే ఫైన్. బాయ్. వెళ్ళిన పని ఏమైంది? చెప్తే ఏమో అనుకున్నాను మేడం. దీనికి పొగరు బాగా ఎక్కువ. ఇంకా మంచివాళ్ళ నటించి ట్రాప్ చేయడం వేస్ట్. మరేం చేస్తావు? నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి మేడం. ఈ రాత్రికి దాని పని ఫినిష్ చేసి జీవితంలో తలెత్తుకొనివ్వకుండా చేస్తాను.